భారతీయ సంస్కృతిలో నమస్తే యొక్క ప్రాముఖ్యత గురించి, అలాగే అంజలి ముద్ర అంటే ఏంటి, దాని వెనుక ఉన్న ప్రయోజనాలు, అలాగే ఫలితాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్ లోకి వెళితే, భారతీయులు సాధారణంగా ఒకరినొకరు నమస్తే అని పలకరించుకుంటారు. అలా చేసేటప్పుడు రెండు అరచేతులు ఛాతి ముందు కలిపి తల కొద్దిగా వంచుతారు. ఈ పలకరింపు అనేది పెద్దవారైనా స్నేహితులైనా అది అందరికీ వర్తిస్తుంది. సంస్కృతంలో నమః మరియు తే కలిస్తే నమస్తే అవుతుంది. దీని అర్థం నేను మీకు నమస్కరిస్తున్నాను, లేదా దీనికి ఒక సామాజిక ప్రాముఖ్యత కూడా ఉంది. మరొకరి సమక్షంలో తన అహాన్ని తగ్గించుకోవడం, తల వంచడం అనేది ప్రేమ మరియు వినయంతో స్నేహాన్ని అందించే ఒక మర్యాదపూర్వక రూపం. మనం వినయంగా అలాగే గౌరవంగా నమస్తే అని చెప్పినప్పుడు పెద్దల నుండి వారి ఆశీర్వాదాలను మనం పొందుతాము. ఇక ఆధ్యాత్మికంగా నమస్తే అనేది మరింత లోతైనది. అదేమిటంటే, నాలోని జీవశక్తి, దైవం, ఆత్మ అది అందరిలోనూ ఉన్నది ఒకటే. అందరిలోనూ దైవాన్ని గుర్తించి మనం వంచిన తల అలాగే జోడించిన చేతులతో నమస్తే అని చెబుతాము. ఇక అంజలి ముద్ర అంటే ఏంటి? నమస్కారం చేసేటప్పుడు మనం చేసే చేతి ముద్రను అంజలి ముద్ర అంటారు. ఇది కేవలం ఒక సాధారణ హావభావం కాదు. దీని వెనుక చాలా ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంజలి ముద్రలో మనం రెండు అరచేతులను గుండె చక్రం ముందు కలుపుతాము మరియు తలను కొద్దిగా వంచుతాము. ఈ చర్య శరీరం మరియు మనస్సు మధ్య ఒక బలమైన అనుసంధానాన్ని ఏర్పరుస్తుంది. గుండె చక్రం అంటే మన ప్రేమ, కరుణ మరియు ఆధ్యాత్మికతకు కేంద్రం. అరచేతులు ఇక్కడ కలవడం ద్వారా మనం మన అంతర్గత భావాలతో కనెక్ట్ అవుతాము. తల వంచడం అనేది ఇది మన వినయాన్ని మరియు గౌరవాన్ని తెలియజేస్తుంది. మనం ఎదుటి వ్యక్తికి మనసులోని దైవత్వాన్ని నమస్కరిస్తున్నట్లు భావిస్తాము. ఈ ముద్ర కృతజ్ఞత మరియు గౌరవాన్ని వ్యక్తం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మనం ఎవరికైనా నమస్కారం చేసినప్పుడు వారికి మన హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు గౌరవాన్ని తెలియజేస్తున్నాము. కాబట్టి నమస్కారం మరియు అంజలి ముద్ర కేవలం శుభాకాంక్షలు చెప్పే విధానం మాత్రమే కాదు. ఇది మన అంతర్గత శాంతిని పెంపొందించడానికి మరియు ఇతరులతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచడానికి ఒక అందమైన మార్గం. ఇక శరీరపరంగా చూసుకుంటే, మన అరచేతుల్లో అనేక నాడులు ఉంటాయి. మనం నమస్కారం చేసేటప్పుడు ఈ నాడులన్నీ ఒకదానికొకటి తాకుతాయి. ఇది మన శరీరంలో శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది. గుండె చక్రం మరియు తల మధ్య శక్తి ప్రసరణ సాఫీగా జరుగుతుంది. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. రెండు చేతులు కలపడం అంటే శరీరంలోని ఎడమ మరియు కుడి అర్ధభాగాలను సమతుల్యం చేయడం. ఎడమ భాగం మన భావోద్వేగాలను సూచిస్తే, కుడి భాగం మన తెలివిని సూచిస్తుంది. అది ఈ రెండిటిని సమన్వతం చేస్తుంది. అలాగే సామాజిక పరంగా చూస్తే, ఇది నేను నిన్ను సమానంగా గౌరవిస్తున్నాను అనే భావాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే మనం ఎవరిని తాకకుండా కేవలం చేతులు జోడించి నమస్కరిస్తాము. ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు. దాని వెనుక మన శరీరం మరియు సమాజానికి మేలు చేసే శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఇది మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం. ఒకసారి కొంతమంది సాధువులు దక్షిణ భారతదేశంలోని రామేశ్వరానికి ప్రయాణిస్తూ ఉంటారు. వారు గంగా నది యొక్క పవిత్ర జలాన్ని రామేశ్వరంలోని ప్రసిద్ధ శివలింగానికి సమర్పించడానికి తీసుకువెళ్తూ ఉంటారు. వారిలో ఏక్నాథ్ అనే ఒక గొప్ప సాధువు కూడా ఉంటారు. అలా వారు ప్రయాణిస్తూ ఉండగా వారు ఒక పెద్ద ఎడారికి చేరుకుంటారు. ఆ ఎడారిలో వెళ్తూ ఉండగా వారు ఇసుకపై ఒక గాడిద దాహంతో చనిపోతూ ఉండడం చూస్తారు. అక్కడే ఉన్న ఏక్నాథ్ అనే సాధువు కూడా అది చూసి ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఆ గాడిద ప్రాణాలు కాపాడడానికి తన దగ్గర ఉన్న పవిత్ర జలాన్ని దానికి తాపుతాడు. అది చూసి ఇతర సాధువులు చాలా కోపం తెచ్చుకొని ఆయనతో ఇలా అంటారు: మీరు శివుని పవిత్ర జలాన్ని గాడిదకు ఇచ్చి ఆయన్ని అవమానించారు అని ఆ సాధువుతో అంటారు. అప్పుడు ఆ సాధువు వారితో, ఓ వివేకవంతులారా, శివుడు అంతటా ఉన్నాడని మీ పవిత్ర గ్రంథాలలో మీరు చదవలేదా? సరైన సమయంలో ఏదైనా ఉపయోగించకపోతే గంగాజలంతో సహా అది నిష్ప్రయోజనంగా మారుతుందని గుర్తుంచుకోండి. నేను ఈ పని చేయడం వల్ల నేను తెచ్చిన నీరు రామేశ్వరంలోని శివుడికి ఎప్పుడో చేరింది. ఇలా చేసినందుకు ఆయన ఇప్పటికే మన అందరినీ ఆశీర్వదించారు అని వారితో చెప్తారు. ఈ చిన్న కథలో మనం కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అదేమిటంటే, భగవంతుడు అన్ని జీవులలోనూ ఉంటాడని, జంతువుల పట్ల కూడా దయ, కరుణ చూపించాలి. అవసరమైన వారికి సరైన సమయంలో సహాయం చేయడం గొప్ప విషయం. వృధాగా పోయేదానికంటే ఒక ప్రాణిని కాపాడడం ఎంతో పుణ్యం. కర్మ గొప్పది. మనం చేసే మంచి పనులే మనల్ని దేవుడికి చేరువ చేస్తాయి. నిస్వార్థంగా చేసే సహాయం ఎప్పుడూ వృధా పోదు. ఇలా ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా మనందరికీ ఉంటాయి. కాబట్టి అవసరమైనప్పుడు మనమంతు సహాయం చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగానే ఉండాలి. అది ఆ దేవుడు మనల్ని మెచ్చుతాడు. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.